హుజూర్ నగర్ పట్టణ ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించి సీజనల్ వ్యాధుల నుండి రక్షించుకోవాలని మీడియా ముఖంగా తెలియజేసిన హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తూ పరిసరాల పరిశుభ్రతను ఉంచేందుకు, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలు, వాటి లార్వాలను నిర్వీర్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయంతో క్లీన్ అండ్ గ్రీన్ చేయించు ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వైద్య సిబ్బందితో కానీ, అంగన్వాడీతో కానీ, ఆశా వర్కర్లతో, మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మేము స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ అనేది తీసుకొని 28 వార్డులలో కూడా ఫాగింగ్, అంటే ముఖ్యంగా మన దోమలను నియంత్రించడానికి ఫాగింగ్ కానీ, ఎక్కడైతే దోమ లార్వా ఉంటుందో అది నశింపజేయడానికి స్టాగ్నేటెడ్ పాయింట్లో అక్కడ మనం బ్లీచింగ్ చేయడం కానీ, ముఖ్యంగా ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు నిల్వ ఉన్నటువంటి నీరు అది టైర్లలో కానీ, ఇంట్లో కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లలో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా స్టాగ్నెట్ ఉంటే వాటిని పారబోసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. వైద్య సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఓ మన రామకృష్ణ గారు కూడా దానికి సంబంధించి మాకు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సాయం ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మీ మీడియా వారి సహకారంతో మీరు ఇచ్చే సూచనలు తీసుకొని హుజూర్ నగర్ పట్టణం వరకు ఈ మరింత బాగా, అదేవిధంగా జిల్లా లెవెల్లో డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాన్ని విజయవంతం చేయడానికి మీరు కూడా తోడ్పడతారు. మీ సూచనలు, సలహాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.